ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎవరి మీదైనా దాడి జరిగితే వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని చూస్తే ఆ కంప్లైంట్ తీసుకునే పరిస్థితిలో పోలీసులు లేరు. దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ అధికార పార్టీ వాళ్ళు ఇస్తే మాత్రమే తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ వైఎస్ఆర్సీపీ చెప్తోంది. ఏపీలో పోలీసుల వ్యవహారశైలి విమర్శల పాలవుతోంది. అధికార పార్టీకే అండగా చట్టాలు ఉంటున్నాయి కాకీలు కూడా దానికే పనిచేస్తున్నారు. కూటమి నేతలు చెప్పిన వారిపైన అక్రమ కేసులు, వేధింపులు, అరెస్టులు చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నేతల ఫిర్యాదులు చేసినా కాకీ బాసులు పట్టించుకోలేదు. గత నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా ఆధారాలతో సహా వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కేసులు నమోదు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుంది? రవీందర్. హరి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారులో కనుక చూస్తే చట్టం అనేది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకు చుట్టంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అందరూ కూడా కేవలం టీడీపీ నాయకులు ఎవరి పేర్లు చెప్తే వారి మీద అక్రమ కేసులు నమోదు చేయడం, అక్రమ అరెస్టులు చేయడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప వాస్తవంగా బాధితులు ఎవరైతున్నారో ఆ బాధితులకు అనేది ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగట్లేదు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల మీద అత్యంత దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసినప్పుడు కూడా వాటి మీద కంప్లైంట్స్ ఇచ్చినా ఈ రోజు వరకు కూడా కనీసం ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. గత నెల 19వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి బాధిత నాయకులే కంప్లైంట్స్ ఇచ్చారు స్వయంగా వెళ్లి. దానికి తోడు కొన్ని ఆధారాలను కూడా స్వయంగా పోలీసులకు అందజేశారు. కానీ ఇంతవరకు కూడా ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల మీద అత్యంత దారుణమైన క్యారికేచర్స్ గీశారు. అట్లాగే అత్యంత దారుణంగా ట్రోల్స్ కూడా చేసిన నేపథ్యంలో వాటన్నిటికీ ఆధారాలు చూపిస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు కూడా ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఏదైనా కంప్లైంట్ కనుక ఇస్తే ఆ బాధితుడికి సంబంధించి ఖచ్చితంగా 14 రోజుల్లో కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కేసు నమోదు చేయకపోతే ఎందుకు నమోదు చేయలేదో కూడా 14 రోజుల్లో చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ గత నెల 19వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఇంతవరకు కేసు కూడా నమోదు చేయలేదంటే దానికి కారణం ఏంటనేది ఇంతవరకు కూడా పోలీసు అధికారులు ఎవరు కూడా చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే దీని మీద పోలీస్ కంప్లైంట్ అథారిటీకి ఫిర్యాదు చేయడంతో పాటు నేరుగా కోర్టులను ఆశ్రయించి ప్రైవేట్ కేసులు వేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పటివరకు చూస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు గానీ, అట్లాగే విడదల రజనీ, ఆర్కే రోజా లాంటి మాజీ మంత్రుల మీద కూడా అత్యంత దారుణంగా టీడీపీ నాయకులు ట్రోల్ చేశారు. అది కూడా టీడీపీ అధికారిక వెబ్సైట్ నుంచి, అట్లాగే ట్విట్టర్ హ్యాండిల్ మీద కూడా ఈ విధంగా పోస్టులు చేసినప్పుడు కూడా వాటి ఆధారాలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఫిర్యాదు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేని పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ప్రైవేట్ కేసులు వేస్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే కొంతమంది పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద ప్రైవేట్ కేసులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేశారు. మరి కొంత మీద త్వరలో అంటే ఇవాళ రేపట్లో కూడా ఆ ఫిర్యాదులు తీసుకుని వాటన్నిటి మీద కంప్లైంట్స్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు అనేది కేవలం టీడీపీ నేతలకు చుట్టాలుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వారు చెప్పినటువంటి వారి మీద కంప్లైంట్స్, ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజా సంఘాలు కూడా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి చేసే విధంగా ఒక ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు. హరి, రైట్ రవీందర్.